ఒక్కసారి ఈ పుదీనా పచ్చడి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేయాలనిపిస్తుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వడం ఖాయం. ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా పుదీనా పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పచ్చడి చేయడం కోసం ఒక పుదీనా కట్టను తీసుకొని ఆకులను శుభ్రంగా ఒలుచుకొని కాడల్ని తీసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ముందుగా ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చిని వేసి వేయించుకుంటున్నాను. నేను ఇక్కడ 20 నుండి 25 ఎండుమిర్చిని తీసుకొని చుంచుకొని వేసుకున్నానండి. మీరు మీ కారానికి తగినట్లు చూసుకొని వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని వేయించుకోండి. వీటిని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూర్తిగా కడిగి వడార పెట్టుకున్న పుదీనాను ఇందులోనే వేసుకుని వేయించుకుంటున్నాను. చూడండి, మనం ఇలా వేయించేటప్పుడు వాటర్ అనేవి పుదీనా నుండి వస్తాయి. ఇవి పూర్తిగా ఇంకిపోయే వరకు వేయించుకోండి. పుదీనాను ఎక్కువసేపు వేయించకండి. మరీ ఎక్కువసేపు వేయిస్తే దాని సహజమైన ఫ్లేవర్ పోతుంది. పుదీనాను ఈ విధంగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ని వేసుకొని టమోటా ముక్కలను వేసుకోండి. ఇక్కడ నేను 3 టమోటాలను తీసుకుని ముక్కలుగా చేసి వేయించుకొని ఉంటున్నాను. టమోటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకుని ఉడికించుకుందాం. టమోటా బాగా ఉడికితేనే పచ్చడి రుచి మరింత బాగుంటుంది. చూడండి, ఇలా మూత పెట్టి మగ్గించుకోండి. చూడండి, ఈ విధంగా టమోటా సాఫ్ట్గా అయ్యేంత వరకు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలను వేసుకుని గ్రైండ్ చేసుకుందాము. ఈ చిన్న స్టెప్ వల్లే పచ్చడికి మరింత అద్భుతమైన రుచి వస్తుంది. తరువాత జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, వేయించి పెట్టుకున్న పుదీనా వేసుకుని గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత వేయించి పెట్టుకున్న టమోటా, చింతపండు, తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీనికి పోపు వేసుకుంటే ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీ, దోశ, అన్నం, చపాతీ దేనితో తిన్నా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.